మద్యం ధరల పెంపుపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి కొల్లు రవీంద్ర. బాటిల్పై 10 రూపాయలు మాత్రమే పెంచామని చెప్పారు. పారదర్శకంగా మద్యం షాపులు కేటాయించి వైసీపీ తెచ్చిన చెత్త బ్రాండ్స్ ని తీసేశామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన స్కాములపై విచారణ జరుగుతోందని చెప్పారు మంత్రి. అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఏ బాటిల్ అయినా 10 రూపాయలు మాత్రమే కొంత ఇంక్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు 100 నుంచి 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీన్ని ఏదో దోపిడీ జరిగిపోతా ఉంది, ప్రభుత్వం ఆదాయం కోల్పోతా ఉందని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించకూడదు. ఇవాళ రకరకాలైనటువంటి మీ బ్రాండ్లన్నీ మీరు పెట్టినటువంటి పనికిరాని చెత్త కంపెనీలన్నీ కూడా ఇవాళ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి కాబట్టి వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయనే భయంతో ఇవాళ ప్రభుత్వం మీద లేనిపోని నిందలేయాలని ప్రయత్నం చేస్తే అది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోండి. ఏపీలో మద్యం ధరలు పెరిగాయి. నేటి నుంచే పెరిగిన ధరలు అందుబాటులోకి వచ్చాయి. క్వార్టర్పై 10 రూపాయలు పెరిగింది. ధరల పెంపుపై నెల్లూరులోని మద్యం షాపు యజమానులు ఏమంటున్నారు? మందుబాబుల వెర్షన్ ఏంటి? మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఈ రోజు నుంచి కొత్త ధరలను దుకాణదారులు అమలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని అన్ని దుకాణాల్లో కూడా ఈ విధానం కొనసాగుతోంది. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని ప్రధాన దుకాణం వద్ద ఉన్నాము. ఇక్కడ కూడా అంటే గతంలో ధరలు ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా కొంత పెరగడంతో కొంత సేల్స్ కూడా తగ్గిందని కూడా చెబుతున్నారు. అంటే 99 రూపాయల విక్రయించే దాని మీద మాత్రం అదే రేటు కొనసాగిస్తారు. అంతేకాకుండా కూడా బీర్ మీద కూడా అదే ధరను కూడా కొనసాగిస్తున్న పరిస్థితి. ఇతర బ్రాండ్ల మీద అయితే మాత్రం ప్రభుత్వం క్వార్టర్కు 10 రూపాయల మేర పెంచింది. క్వార్టర్, హాఫ్, ఫుల్ మీద కూడా ఇప్పటివరకు ఉన్న ధర కంటే కూడా అధికంగా పెరిగింది. అయినప్పటికీ కూడా కొందరు మాత్రం వినియోగదారులు ధర పెరిగినప్పటికీ కూడా యథాతథంగానే వాటిని కొనుగోలు చేస్తున్న పరిస్థితి. ఎంఆర్పీకి అదనంగా ఈ ధరలు పెరగడంతో వాళ్ళు కూడా నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. నిన్న ఆ ధర ఉంది కదా, ఈ ధర ఎందుకు పెరిగిందంటే ప్రభుత్వం పెంచింది, అందువల్ల దానికి అనుగుణంగా తాము విక్రయిస్తున్నామని కూడా వీళ్ళు చెబుతున్నారు. మొత్తం మీద పరిశీలించినైతే జిల్లా వ్యాప్తంగా అన్ని దుకాణాలు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వీళ్లకు ఇచ్చే అదనపు రీటైల్ ఎక్సైజ్ సుంకాన్ని కూడా ప్రభుత్వం సవరించింది. రిటైలర్కు గతంలో 10% మేర రిటైలర్ మార్జిన్ ఇష్యూ ప్రైజ్ను ఇచ్చేది. దాన్ని అంటే గత దుకాణాలు ప్రారంభించినప్పటి నుంచి కూడా నిర్వహణ వ్యయం పెరుగుతోందని చెప్పి కూడా వీళ్ళు చెబుతున్నారు. అంతేకాకుండా కూడా బెల్ట్ షాపులకు సంబంధించి కూడా గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి, కానీ పట్టణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసేందుకు అవకాశం లేకపోవడంతో వాళ్ళు దాన్ని విక్రయించలేని పరిస్థితి. దాంతో కేవలం దుకాణం నుంచినే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. షాపుకు అద్దెతో పాటు ఇక్కడ ఉద్యోగుల నియామకం, ఇతర ఖర్చులన్నీ కూడా కలిపిన తమకు ప్రభుత్వం ఇస్తున్న మార్జిన్ సరిపోవడం లేదని చెప్పి కూడా గత కొంతకాలంగా మద్యం దుకాణదారులు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని పరిస్థితులను పరిశీలించిన తర్వాత వీళ్లకు ఇస్తున్న మార్జిన్ ప్రైస్ను 10 నుంచి 14% పెంచింది. కానీ ఈ పెంచిన దాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వకుండా, అంటే ప్రభుత్వానికి ఆదాయం కోల్పోతుందని భావించి దాన్ని వినియోగదారుల మీద భారాన్ని మోపారు. 10% మేర ధరలను పెంచుతూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన ధరలలోనే వాళ్లకు ఇస్తున్న మార్జిన్ను కూడా పెంచి వాళ్లకు ఈ మొత్తాన్ని కూడా ఇవ్వనున్నారు. మొత్తం మీద పరిశీలించినట్లయితే జిల్లా వ్యాప్తంగా పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయని చెప్పి నెల్లూరు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు కూడా వెల్లడించారు. దీనికి అనుబంధంగా ఏ బ్రాండ్ల మీద ఎంత పెరిగిందనే దాన్ని కూడా సమాచారాన్ని ఆయా దుకాణదారులకు కూడా ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే అందజేశారు. అంటే ఆ బ్రాండ్ను అంత మేరకు అమ్మాలని చెప్పి కూడా వాళ్ళు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్సైజ్ సీఏతో పాటు ఇతర సిబ్బంది కూడా ఆయా దుకాణదారులను కూడా సంప్రదిస్తూ వాళ్ళకి ఎంత రేట్లు పెంచారు, ఎక్కడ ఏ బ్రాండ్ పెంచాలని చెప్పి కూడా వారికి అవగాహన కల్పిస్తున్నారు. వారికి సంబంధించి ప్రైజ్ లిస్ట్ కూడా వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. మొత్తం మీద మనం పరిశీలించినట్లయితే గతంతో పోలిస్తే ఈ రోజు నుంచి కూడా కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. కొత్త ధరలు ఇవి కొనసాగనున్నాయి. అంతేకాకుండా కూడా అంటే ఇవి 14% పెంచినప్పటికీ కూడా తమకు నిర్వహణ వ్యయం చాలా అధికంగా ఉందని కూడా వీళ్ళు కొందరు దుకాణాలు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే 14% అనేది వాళ్ళకి సరిపోతుంది, కానీ పట్టణ ప్రాంతాల్లో చాలా ఆర్థికంగా పెట్టిన దుకాణదారులకైతే ఇది సరిపోదని చెప్పి మరింత పెంచాలని చెప్పి కూడా వీళ్ళు కోరుకుంటున్నారు.